మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హీరో ఈ పదం జనరల్గా మనం సినిమాలోనే ఎక్కువ వింటూ ఉంటాం. బట్ మనందరికీ తెలిసిందే హీరో అంటే రియల్ లైఫ్ హీరో ఉంటారు, రియల్ లైఫ్ హీరో ఉంటారు అనేది మనందరికీ తెలిసిందే. ఇక రియల్ లైఫ్లో హీరోల విషయానికి వస్తే మాత్రానికి చాలామందిని చూపిస్తూ ఉంటారు. బట్ ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మన ఆర్మీ జవాన్లు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబాన్ని వదిలి ఎక్కడో ఎముకలు కొరికే చలి లాంటి అలాంటి ఒక ప్రదేశాల్లో దేశాన్ని రక్షించుకుంటూ తమ ప్రాణాలని సైతం తృణంగా పెట్టేసి మనందరి బాగు కోసం వాళ్ళు బోర్డర్లో కాపలా ఉన్నటువంటి వాళ్ళని కూడా రియల్ హీరోస్ అంటూ ఉంటారు. సమ్వేర్ ఒక మనిషి ప్రాణం పోయాలి అనే అంశం విషయానికి వస్తే మాత్రం డాక్టర్లను కూడా రియల్ హీరోస్ అంటూ ఉంటారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రియల్ హీరోస్ అంటూ ఉంటారు. అంటే ఎవరైతే సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారో, తోటి మనిషికి సహాయం చేస్తూ ఉంటారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రియల్ హీరోస్ అనే అంటూ ఉంటారు. ఇక రియల్ హీరోస్ అంటే మన అందరికీ తెలిసిందే. రియల్ హీరోస్ ఇప్పటికే చాలామంది బడా స్టార్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలలో. అంటే ఒక సౌత్లోనే కాదు, నార్త్లో కూడా చాలామంది బడా స్టార్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా వీళ్ళని రియల్ హీరోస్గా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి అక్కడ కల్పిత పాత్రలు ఉంటాయి, వీళ్ళకి అపోజిషన్లో కల్పిత పాత్రలో విలన్స్ ఉంటూ ఉంటారు, వీళ్ళకి కల్పిత పాత్రలో గర్ల్ ఫ్రెండ్స్ కానీ, వైఫ్స్ కానీ, పిల్లలు కానీ, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి రిలేషన్ కూడా రియల్ లైఫ్లో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. బట్ సమ్వేర్ ప్రకృతికి సంబంధించినటువంటి విపత్తులు సంబంధించినటువంటి సమయంలో కూడా చాలామంది రియల్ హీరోస్ కూడా వారు సంపాదించినటువంటి సంపాదనలో ఎంతో కొంత ప్రభుత్వానికి ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రజల బాగు కోసం వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా సమ్వేర్ ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళని రియల్ హీరోస్ అనే అనాలి. ఎందుకంటే రియల్ హీరోగా వాళ్ళు ముద్ర వేసుకుని దాని ద్వారా వాళ్ళు లాభం పొందినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల బాగు కోసం ఉపయోగిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రియల్ హీరోస్ అనడంలో కూడా తప్పలేదు. మనం చూసాం అలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, ఇలా చాలామంది హీరోస్, మహేష్ బాబు కానీ, ఇలా చాలామంది హీరోస్ రియల్ హీరోస్ కమ్ రియల్ హీరోస్ అనేటువంటి సందర్భాలు మనం చూసాం. ఇక తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి సూర్య కూడా రియల్ హీరో నుంచి రియల్ హీరోగా మారాడు అంటే అవుననే సమాధానం ఇస్తుంది. ఆయన రియల్ హీరోగా కూడా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. బట్ దానికి సంబంధించినటువంటి ఒక వీడియో మాత్రానికి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఆయన ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఆగారా ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన సొంత ఖర్చులతో వాళ్ళు డాక్టర్ చదవడం కోసం ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ కూడా డాక్టర్లుగా తయారు చేసి వాళ్ళని ఈరోజు సమాజంలో ఉపయోగపడేలా ఒక మంచి, అంటే దేవుడి తర్వాత దేవుడు డాక్టర్ అంటారు కదా, అలాంటి ఒక డాక్టర్ని ఆయన సృష్టించడం జరిగింది. అంటే వాళ్ళు చదువుకోవాలని తపన ఉంటుంది, బట్ ఫైనాన్షియల్గా వాళ్ళు ఎక్కడో వీక్గా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఆయన ఎవరైతే డెడికేషన్గా ఉన్నారు, ఎవరైతే ఏదో ఒక గోల్ సాధించాలనే తపన ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ తన ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా సహాయం అందించి వాళ్ళందరినీ కూడా ఈరోజు డాక్టర్లుగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈవెంట్ తమిళనాడులో చాలా గ్రాండ్గా జరిగింది. సో ఆ ఈవెంట్లో భాగంగా అక్కడ డాక్టర్స్ అయినటువంటి దాదాపుగా 51 మంది డాక్టర్స్ కూడా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు సూర్య గారిని తలుచుకుంటూ, సూర్య గారు వాళ్ళకి చేసినటువంటి హెల్ప్ని గుర్తు చేసుకుంటూ 1-2 సార్లు వాళ్ళు కన్నీటి పర్యంతమైనటువంటి ఆ ఎమోషనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. సో ఆయన్ని రియల్ హీరో అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలకు కాను ఆయన కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. సో నిజంగా 51 మందిని డాక్టర్లుగా తీర్చిదిద్దడం అంటే అది నిజంగా ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంటే తను సంపాదించింది తన కోసం, తన కుటుంబం కోసం, తన నెక్స్ట్ జనరేషన్ కోసం తను సేవ్ చేసుకోవచ్చు. బట్ ఈ మనిషిగా ఇక్కడ నేను పుట్టాను కాబట్టి ఏదో ఒకటి సాధించాలి, నలుగురు చేత ఖచ్చితంగా మంచి అనిపించుకోవాలి. సో మనం ఇక్కడ మనిషిగా పుట్టినందుకు సమాజానికి మనం ఏం చేశాము, ఇలాంటి ఎన్నో క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని ఆయన ఈరోజు రియల్ హీరో ఎట్ ద సేమ్ టైం రియల్ హీరో అనిపించుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి అసలు ఆయన ఎమోషనల్ అయినటువంటి ఆ తీరు కానీ, అక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్ మాట్లాడినటువంటి తీరు కానీ, ఇదంతా చూస్తే నిజంగా మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఆయన లాంటి వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. అంటే ఆయనంతా ఫైనాన్షియల్గా అంత మనం ఇన్వెస్ట్ చేయకపోయినా, అంత ఇవ్వకపోయినా కానీ మనకు చేతనైనంత దాంట్లో ఎంతో కొంత మనం కూడా సహాయం చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఇన్స్పైరింగ్గా కనిపించినటువంటి సూర్యకి సంబంధించినటువంటి ఆ వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి.